రేపే నవంబర్ 1వ తారీఖు. రేపు ఒక్క నిమ్మకాయతో రాత్రికి పడుకునే ముందు ఈ ఒక్కటి చెయ్యండి చాలు. ఇక ఈ నెల మొత్తం కూడా మీకు డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు మీ కుటుంబానికి ఉన్న దృష్టి దోషాలు తొలగిపోతాయి. నరదృష్టి అనేది ఎంత ఉన్నా సరే ఇట్టే తొలగిపోతుంది. సాధారణంగా నరదృష్టి అనేది ప్రతి ఒక్కరికి తగులుతూ ఉంటుంది. కొంతమందికి నరదృష్టి అనేది ఎక్కువ స్థాయిలో తగులుతూ ఉంటుంది. ఎక్కువ సంపాదించే వారికి కావచ్చు, లేదా ఎక్కువ అందంగా ఉన్నవారికి కావచ్చు, లేదా ఏదైనా పనిని అధికంగా మంచి స్థాయిలో చేసేవారికి కావచ్చు, నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా నరదృష్టి ఉన్నప్పుడు ఆ నరదృష్టిని తొలగించడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. నెల మొదట్లో చేసే ఈ ఒక్క పరిహారం అనేది ఈ నెల మొత్తం కూడా మీకు డబ్బుకి లోటు లేకుండా చేస్తుంది. ఎవరికైనా నరదృష్టి ఉన్నా, చెడు గాలి ఉన్నా సరే వారు ఏ పని చెయ్యరు. ఏ పని చెయ్యాలి అనిపించదు. ఎప్పుడూ లేజీగా ఉంటూ ఉంటారు. ఎప్పుడు తినడం పడుకోవడం వంటివే చేస్తూ ఉంటారు. వారికి ఏవైనా మంచి ఆలోచనలు అనేవి రావు. బద్ధకస్తుల్లాగా ఎప్పుడూ నిద్రిస్తూనే ఉంటారు. వారికి సంపాదించాలి అనే ఆలోచన కూడా రాదు. ఇలా మంచి చెయ్యాలి అనే ఆలోచన రాకుండా ఎవరైతే ఎప్పుడూ కూడా లేజీగా ఉంటూ ఉంటారో అలాంటి వారికి దిష్టి దోషం అనేది ఎక్కువగా ఉంది అని అర్థం. మరి ఈ దృష్టి దోషాలను తొలగించాలి అంటే రేపు నవంబర్ 1వ తారీఖు సంకష్టహర చతుర్థి కూడా. కేవలం ఒక నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి. నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనటువంటిది. శక్తి దేవతలకి ఎంతో ఇష్టం అయినటువంటిది. నిమ్మకాయ అనేది దృష్టి దోషాలను తొలగిస్తుంది. నరదృష్టిని తొలగిస్తుంది. దరిద్రాన్ని పోగొడుతుంది. అంతేకాదు చెడు గాలిని, నకారాత్మక శక్తిని కూడా తొలగిస్తుంది. కాబట్టి నిమ్మకాయతో చేసే పరిహారం మంచి ఫలితాన్ని ఇస్తుంది. దరిద్ర బాధల నుండి విముక్తిని కలగజేస్తుంది. అందుకే రేపు సంకష్టహర చతుర్థి, నవంబర్ 1 అంటే నెల ప్రారంభం. కాబట్టి రేపు ఈ పరిహారం చేయండి. మీరు లేజీగా ఉండటం, చెడు ఆలోచనలతో ఉండటం, ఏ పని చేయలేకపోవటం, దృష్టి దోషాలతో బాధపడడం, అనారోగ్య సమస్యలతో బాధపడడం, నెగిటివ్ ఎనర్జీతో ఇంట్లో గొడవలు సృష్టించడం వంటి సమస్యల నుండి విముక్తిని పొంది డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలు కలుగుతాయి. సంపాదించడానికి రకరకాల మార్గాలు తెరుచుకుంటాయి. అంతేకాదు డబ్బుని అధిక స్థాయిలో సంపాదిస్తూనే ఉంటారు. తరతరాలకి తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది. మనపై ఉన్న దృష్టి దోషం తొలగిపోయినప్పుడు మనకు అదృష్టయోగం అనేది కలుగుతుంది. కాబట్టి మన జాతకం అనేది మారిపోతుంది. దరిద్రమంతా పోయి ధనం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. చాలా చోట్ల మనం వినే ఉంటాం కదా, రాత్రికి రాత్రే అదృష్టవంతులు అయ్యారు, ధనవంతులు అయ్యారు అని. ఇలా ఎవరిపై అయినా సరే దరిద్రం ఉండి ఉండి ఒక్కసారి వదిలిపోయింది అంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో వారి దశ నిమిషాలలో, సెకండ్స్లో కూడా మారవచ్చు. మనపై కానీ, మన ఇంట్లో కానీ దృష్టి దోషాలు, చెడు శక్తి ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. ఎప్పుడు అయినా జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి ఒకే చోటు అస్సలు నిలవలేరు. కాబట్టి జ్యేష్ఠాదేవి యొక్క ప్రభావం తొలగిపోయినప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఇట్టే కలుగుతుంది. నిమ్మకాయ అనేది చాలా ఇష్టమైనటువంటిది. అంటే దేవతలకి చాలా ఇష్టం. నిమ్మకాయ అంటే జ్యేష్ఠాదేవికి కూడా ఇష్టం. నిమ్మకాయతో దిష్టిని తీసి పడేస్తే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. నిమ్మకాయను గుమ్మం ముందు అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో పెడితే జ్యేష్ఠాదేవి ఇంటి లోపలికి రాదు. లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. నిమ్మకాయ ఉప్పుని ఇల్లంతా తిప్పి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయటం వల్ల ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఇలా నిమ్మకాయతో రకరకాల పరిహారాలు చేయటం వల్ల మన జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి.
దుర్గామాత ఆలయంలో కానీ లేదా ఏదైనా పులిమేర దేవతల ఆలయంలో అంటే పెద్దమ్మ, మైసమ్మ, పోచమ్మ వంటి ఆలయాలలో నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తే దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. దశ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇక మీరు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి, ఏ పరిహారం చేస్తే దరిద్రం పూర్తిగా తొలగిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. రేపు బుధవారము సంకష్టహర చతుర్థి. ఇక నెల ప్రారంభం కూడా. రాత్రి పడుకునే ముందు ఒక నిమ్మకాయను తీసుకోండి. ఆ నిమ్మకాయ కూడా పసుపు రంగులో ఉండాలి, బాగా పండిందై ఉండాలి, మచ్చలు పుచ్చులు వంటివి లేకుండా చూసుకోవాలి. పరిహారమే కదా అని ఏవి పడితే అవి తీసుకోకూడదు. మనం చేసే ప్రతి పరిహారానికి మంచి వస్తువులను వాడి నమ్మకంతో చేసినప్పుడే ఫలితం అనేది అధిక స్థాయిలో ఉంటుంది. కాబట్టి నిమ్మకాయను మంచిది తీసుకొని దానికి కాటుకతో కానీ మసితో కానీ ఇంటూ గుర్తుని వేయండి. ఇలా ఇంటూ గుర్తుని వేశాక ఆ నిమ్మకాయను మీ ఎడమ చేయిలో పట్టుకొని మీ తల చుట్టూరా 10 సార్లు కానీ 11 సార్లు కానీ లేదా 9 సార్లు కానీ తిప్పుకోండి. ఇలా పడుకునే ముందు చేయండి. అలా తిప్పుకున్నాక మీ యొక్క దరిద్రం తొలగిపోవాలి అని మీ ఇష్ట దైవాన్ని నమస్కరించుకొని ఆ నిమ్మకాయను మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి. ఇలా చేశాక మరుసటి రోజు ఉదయాన్నే అంటే గురువారం రోజు ఆ నిమ్మకాయను తీసి ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో విసిరేసి రండి. వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో పనులు యథావిధిగా చేసుకోండి. ఇలా రేపు నెల ప్రారంభంలో మీ దృష్టిని తొలగించుకుంటే నెల మొత్తం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో ఉండగలుగుతారు. లేజినెస్ అనేది తొలగిపోతుంది. బద్ధకస్తులు ఎవ్వరైనా సరే ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా మీ దృష్టి దోషాల నుండి విముక్తిని పొందినవారు అవుతారు. ఇక మనపై ఉన్న చెడు పూర్తిగా తొలగిపోతే మనకు దైవం యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో రూపాయి లేని వారు కూడా కోట్లు సంపాదించే స్థాయికి వెళ్ళగలుగుతారు. కొన్నిసార్లు మనం నెల మొత్తం ఎంత కష్టపడి పనిచేసినా మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. ఇలాంటి సమయంలో మనకు ఏదో ఒక దృష్టి దోషం లేదా నరదృష్టి, చెడు గాలి సోకింది అని గ్రహించుకోవాలి. అమ్మవారి అనుగ్రహంతో మీ దిష్టి దోషాన్ని తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా రేపు నెల ప్రారంభం రోజు పడుకునే ముందు నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి. ఇక మీ దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. దశ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సంపద అనేది ఎప్పుడు మిమ్మల్ని వీడదు. ఇలా చేస్తే మీ యొక్క ఐశ్వర్యం పెరుగుతుంది. తెలుసుకున్నారు కదా. రేపు సంకష్టహర చతుర్థి బుధవారం నవంబర్ 1వ తారీఖు ఒక నిమ్మకాయతో ఇలా చేయండి. మీ దరిద్రాన్ని తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.